హాయ్ హలో నమస్తే జేఎన్బి మీడియాకి స్వాగతం సుస్వాగతం. రోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 చూస్తూనే ఉన్నాం కదా. ఈ రోజు కూడా బిగ్ బాస్ సీజన్ 8 కొత్త అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను నిన్నటి ఎపిసోడ్ చూసాక. సో ఈ రోజు ఎపిసోడ్ అప్డేట్ కూడా మీకు ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చాను, మీ భాస్కర్ ముద్ర జనగాం. ఇంకా ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళినట్లయితే నిన్న బిగ్ బాస్ చూసుకున్నట్లయితే రెండు కంటెంట్లకి యష్మికి అండ్ నైనికాకి రెండు టీమ్స్కి ఇంకో కొత్త టాస్క్ ఇవ్వడం జరిగింది. ఈ కొత్త టాస్క్లో చాలా పవర్స్ జరిగాయి. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది ఈ సాటర్డే కానీ సండే కానీ తేలుతుంది. ఇక చూసుకున్నట్లయితే నిన్నటి ఎపిసోడ్లో గేమ్ చాలా ఉత్కంఠంగా జరుగుతున్న టైంలో పృథ్వీరాజ్ తన తెలివిని ఉపయోగించా లేదా అతి తెలివిని ఉపయోగించా గేమ్లో పౌల్ అనేది చేశాడు. ఇది నా వరకు చూసుకున్నట్లయితే అది చాలా రాంగ్. కానీ వాళ్ళు గేమ్ని దానికి ఒక స్ట్రాటజీగా తీసుకొని గేమ్ని విన్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ గేమ్ పరంగా జరిగిన పోల్స్ పరంగా చాలా వాగ్వాదం జరిగింది. అండ్ చివరికి యష్మి టీమే విన్ అవ్వడం జరిగింది. యష్మి టీం విన్ అవ్వడం వల్ల నిఖిల్ టీం నుండి ఒక కంటెస్టెంట్ని తీసుకోవడానికి అర్హత పొందారు. నిన్న రెండు గేమ్లు ఈ రోజు ఒక గేమ్ పెట్టడం వల్ల యష్మి టీం రెండు గేమ్లు విన్ అయ్యి తన అధికారాన్ని ముందుకు పంచుకుంది. అలా పంచుకోవడం వల్ల నిఖిల్ టీం నుండి యష్మి టీం వాళ్ళు సానియాని తీసుకోవడం జరిగింది. సానియాని వాళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారంటే వాళ్ళ టీం అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకొని మరి సానియాని చూస్ చేసుకున్నారు. సానియా గేమ్ పరంగా అండ్ స్ట్రాటజీ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంటుందని వాళ్ళు భావించి సానియాని తీసుకోవడం జరిగింది. ఈ రోజు ప్రోమో అండ్ నిన్నటి ప్రోమో ఇలా చూసుకున్నట్లయితే ఇక బిగ్ బాస్ అధికారం గెలుచుకున్న యష్మి టీం, ఇక ఈ రోజు ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ అధికారం గెలుచుకున్న యష్మి టీంకి కొత్త అధికారాన్ని కూడా ఇచ్చింది. వాళ్ళు ఇంట్లో ఏమి పనులు చేయకుండా ఉండడానికి ఒక అధికారం ఇచ్చింది. అలాగే క్లీనింగ్ డిపార్ట్మెంట్కి నైనికా టీం అండ్ వంట డిపార్ట్మెంట్కి నిఖిల్ టీం అనేది కేటాయించింది. ఇక వాళ్ళు ఏ వర్క్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఏ వర్క్ చేయాలి అనుకునేది, ఇక వాళ్ళు ఏ వర్క్ చేయాలి అనుకునేది మాత్రం వాళ్ళే డిసైడ్ చేసుకోవాలని బిగ్ బాస్ కన్ఫెన్షన్ రూమ్ పిలిచి మరీ చెప్పారు. ఇక నిన్న చూసుకున్నట్లయితే యష్మి టీం నుండి పృథ్వీరాజ్ అండ్ మిగతా వాళ్ళు పృథ్వీరాజ్ అండ్ మిగతా ఇక నిన్నటి ఎపిసోడ్ అలాగే చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్ అండ్ మిగతా కంటెస్టెంట్లు కావాలని టీం పైన ఎక్కువ ఒత్తిడి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఎలాగైనా ఉండారని చెప్పేసి చెత్త కుండీలో ఉన్న అరటి తొక్కను తీసుకొచ్చి వేసి వాళ్ళతో వర్క్ చేయించాలని అనుకోవడం కూడా చాలా రాంగ్ ఇంటెన్షన్గా కనిపిస్తుంది. ఎందుకంటే యష్మి టీం ఇలాగే ప్రవర్తిస్తే నెక్స్ట్ వీక్ నామినేషన్లో కంపల్సరీ యష్మి టీం నుండి ప్రతి ఒక్కరు నామినేషన్లో ఉంటారనేది కంపల్సరీగా డిసైడ్ అవుతుంది. ఈ తొక్కేయడము అండ్ వంట డిపార్ట్మెంట్కి వచ్చేసరికి తను ఆమ్లెట్ వేసుకునేటప్పుడు వంట డిపార్ట్మెంట్కి మీరు రావద్దని చెప్పినా కూడా యష్మి టీంకి వాళ్ళు వచ్చారు. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ గిన్నెలు మీరే తోమాలని చెప్పేసి నైనికా టీంకి అప్పగించడం వల్ల సీత చాలా గొడవ చేసింది, ఏడ్చింది. ఇక్కడ సీత ఇంటెన్షన్ అనేది చాలా కరెక్ట్ వేలో ఉందనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇక ఓటింగ్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఎప్పటిలాగే మొదటి స్థానంలో విష్ణుప్రియ కొనసాగుతుండడం సాధారణం. అలాగే రెండో స్థానంలో మణికంఠ సాగుతుండడం, చివరి రెండు స్థానాల్లో శేఖర్ పాషా, బెజవాడ బేబక్క కొనసాగుతున్నారు. సో వీళ్ళిద్దరు డేంజర్లో ఉన్నారని అర్థమవుతుంది. ఒకవేళ వీళ్ళిద్దరి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాత్రం ఇంకా గమనించలేదు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం బయట ప్రజల ఒపీనియన్ చూసుకున్నట్లయితే బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది. ఏమో చెప్పలేం. బిగ్ బాస్ అంటేనే మనం ఆలోచించింది కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పచ్చు. శేఖర్ పాషనే అవ్వచ్చు, లేక సానియానే అవ్వచ్చు. వీళ్ళు ముగ్గురు డేంజర్లో ఉన్నారు కాబట్టి. సో మీ ఒపీనియన్, ఎవరైతే ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాగే మరికొన్ని అప్డేట్ కోసం చూస్తూ ఉండండి బిగ్ బాస్ సీజన్ 8. కీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.